హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో 500 మంది యూత్ సభ్యులందరూ కలిసి ఎలకతుర్తి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ ఎలకతుర్తి గ్రామ యువత మరియు గ్రామ ప్రజలు ఆకాంక్ష మేరకు ఎలకతుర్తి పాత గ్రామ పంచాయతీ భవనాన్ని గ్రామ ప్రజలకు, మహిళలకు, యూత్ క్లబ్ కు ఉపయోగపడే విధంగా పై అధికారులు కలెక్టర్ చూడాలని కోరారు. గత 30 సంవత్సరాల నుండి ఎలకతుర్తికి సంబంధించిన సాంప్రదాయ కార్యక్రమాలకు, దేవి నవరాత్రి ఉత్సవాలకు మరియు హనుమాన్ మాలధారణ స్వాములు కుటీరం కొరకు, అదేవిధంగా అయ్యప్ప స్వామి మాలధారణ స్వాములు కుటీరం కొరకు, మొహరం మరియు క్రిస్మస్ వేడుకల కొరకు ఎలకతుర్తి పార్ట్ గ్రామ పంచాయతీ ఎన్నో విధాలుగా గ్రామ ప్రజలకు ఉపయోగపడుతూ వస్తుందని, పాత గ్రామ సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు అందరూ ప్రజలకు, యూత్ సభ్యులకు ఉపయోగపడే విధంగా ఉంటుందనే ఉద్దేశంతో యూత్ క్లబ్ కి కేటాయించామని తీర్మానించడం జరిగిందని, అందుకు గాను పై అధికారులు కలెక్టర్ మాపై దయతలిచి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్న పాత గ్రామ పంచాయతీ భవనాన్ని యూత్ క్లబ్ కు అందించే విధంగా చేయాలని కోరారు. ఎలకతుర్తి గ్రామ కార్యదర్శికి లెటర్ ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే పాత గ్రామ పంచాయతీని యూత్కి ఇవ్వాలని చెప్పి అంతకుముందే పాలకవర్గ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా తీర్మానం చేసి మన యూత్ క్లబ్ స్పోర్ట్స్కి ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళీ గ్రామ గ్రంథాలయం కోసం వేరే వాళ్ళు వెళ్ళి అప్లికేషన్ పెట్టడం జరిగితే కలెక్టర్ గారు కూడా అక్కడికి వాళ్ళకు ఇవ్వడం జరిగింది. కావున ఇది ఏంటంటే ఎన్నో ఏళ్ళ గత 30 సంవత్సరాల నుండి అక్కడ ఊరికి సంబంధించిన మత సంప్రదాయాలు ఎన్నో, క్రిస్టియన్ కానీ, హిందూ సంప్రదాయం కానీ, ఎవరైనా కానీ అక్కడి నుంచి ప్రతి 30 సంవత్సరాల నుంచి అక్కడనే ప్రారంభించే ఆనవాయితీగా జరుగుతుంది. కావున మనకు పాత గ్రామ పంచాయతీని యూత్కి కానీ, యూత్ స్పోర్ట్స్ క్లబ్ కానీ ఇస్తే బాగుంటుందని చెప్పి కార్యదర్శికి ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎలకతుర్తి గ్రామ కార్యదర్శి గారికి మేమందరం యూత్ అంతా కలిసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. పాత గ్రామ పంచాయతీ మాకు ఎన్నో విధాలుగా ఉపయోగపడేది. ఇప్పుడు మాకు కొత్త గ్రామ పంచాయతీ నిర్మించుకున్న తర్వాత పాత గ్రామ పంచాయతీని యువతకు కేటాయిస్తా అని చెప్పి పాత పాలక వర్గం తీర్మానం చేసింది. అయినప్పటికీ కూడా మా ఊరి విషయాలు పూర్తిగా ఎవరు చెప్పారో మాకు తెలియదు, కానీ కలెక్టర్ గారు దాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని చెప్పారట. ఆ పాత గ్రామ పంచాయతీని ఎన్నో విధాలుగా అక్కడ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాం 9 రోజులు. అలాగే అయ్యప్ప స్వాములు మరియు ఆంజనేయ స్వాములు ప్రతి ఒక్కరికి ఆ పాత గ్రామ పంచాయతీ వినియోగపడేది గత 30 సంవత్సరాల నుండి. ఇప్పుడు కొత్తగా దాన్ని గ్రంథాలని కేటాయించడం వల్ల యువత అందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈ విషయంపై మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చర్య తీసుకొని యువత అందరికీ న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.